అందరికీ నమస్కారం. గోవిందం పరమానందం షణ్ముఖ ప్రియ గారికి కృతజ్ఞతలతో. శ్రీకృష్ణుడు ఈ పేరు వినగానే మన ముఖంలో ఒక చిన్న చిరునవ్వు. కృష్ణుడంటే మనకి ఎప్పుడు చిలిపి అల్లర్లు, వెన్న దొంగిలించడం, గోపబాలులతో ఆటలు, గోపికలతో నృత్యాలు, రాణులు, రాజ్యాలు, రాజభోగాలు ఇవే గుర్తుకొస్తున్నాయి. కానీ ఒక్కసారి తరిచి చూస్తే ఆయనవి చూడని కష్టాల. కారాగృహంలో పుట్టి తల్లిదండ్రులకు దూరంగా ఎక్కడో చిన్న ఊరిలో పెరిగి తన సొంత మేనమామ తన ప్రాణం కోసం వెంటాడుతుంటే రోజుకో రాక్షసుడి నుండి తనని తన ఊరిని కాపాడుకుంటూ కొంత వయస్సు రాగానే కర్తవ్య పరిపాలన కోసం తను పెరిగిన ఇల్లు ఊరు కూడా వదిలేసి జరాసంధుడి బారి నుండి తన ప్రజలని కాపాడుకోవడం కోసం దూరంగా సముద్ర తీరంలో వేరే రాజ్యం నిర్మించి అరాచకాలు అన్యాయాల నుండి పాండవులను అడుగడుగునా కాపాడుతూ ఇంతటి పరాక్రమం ఉన్న ఒక దూతగా సారథిగా మారి దగ్గరుండి యుద్ధం నడిపించి ఆఖరికి తను చేయని తప్పుకు తన సమస్త కులం నాశనం కావాలని గాంధారి పెట్టిన శాపాన్ని ప్రసాదంగా స్వీకరించి ఒక నిర్మానుష్యమైన అరణ్యంలో ఒంటరిగా ప్రాణాలు వదిలారు శ్రీకృష్ణుల వారు. అందరి కోసం అన్నీ చేసిన ఇప్పటికే ఆయన మీద నిందలు వేస్తూ ఆయన లీలలను ప్రశ్నిస్తూనే ఉంటారు పాపం. ఇన్ని కష్టాలు పడిన కృష్ణుని తలుచుకుంటే మనకున్న కష్టాలన్నీ కూడా మర్చిపోతాం. ఎందుకని అన్ని విషాదాల నుండి నిండి ఉన్న ఆయన జీవితం మనకి ఒక ఉత్సవంలా కనిపిస్తుంది. ఇక్కడ మనం గుర్తించాల్సింది అది ఆయన జీవితంలో జరిగిన సంఘటనల వల్ల కాదు, దానికి ఆయన ప్రతిస్పందించిన తీరు వల్ల. ఆయనకు కష్టాలు ఉన్నాయని ఏడుస్తూ బాధపడుతూ కూర్చోలేదు, భయపడి పారిపోలేదు, కనీసం చుట్టూ ఉన్న మనుషులను పరిస్థితులను కూడా నిందించలేదు. తన ధర్మం మాత్రం నిర్వర్తిస్తూ అలా నవ్వుతూనే కాలం గడిపేశారు. యుద్ధ భూమి లాంటి తన జీవితాన్ని కేవలం తన దృష్టికోణంతో ఒక క్రీడా మైదానంలా మార్చుకున్నారు. ఇంత ఆనందాన్ని చూశాక బాధ కూడా బాధ పెట్టడం మర్చిపోయిందేమో. అలాంటి నిరంతర పరమానంద ప్రవాహం శ్రీకృష్ణుడు. అందుకే ఆయన కథలు విన్నా చదివినా తలుచుకున్నా మన మనస్సు నా మనస్సు పొంగిపోతుంది. ఆయన భగవద్గీత ద్వారా ప్రపంచానికి గొప్ప పాఠం చెప్పారు. కానీ సరిగ్గా గమనిస్తే ఆయన జీవితమే ఒక పెద్ద పాఠం. కష్టాల్లో కూడా చిరునవ్వు వేడకపోవటం, కోపంలో కూడా కఠోర వచనాలు పలకకపోవటం, జీవితం సింహాసనం మీద కూర్చోబెట్టి రాజును చేసిన, బండి మీద కూర్చోబెట్టి బంటుని చేసిన రెండూ సమానంగా భావించి స్వీకరించారు. దొంగ అని పిలిచిన, దొర అని పిలిచిన అంతే ప్రేమతో పలకడం. మనసుకు నచ్చినది 10 మంది మెచ్చినది కాకుండా పరిస్థితులని పరిమాణాలని దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవటం. ఆవులు తోలుకుంటూ గోపాలుడిగా ఉన్న, ప్రజలను పరిపాలించే ద్వారకాధీశుడిగా ఉన్న అదే సంతృప్తి, అదే సంతోషం. ఆయనను ప్రేమించిన గోపికలని, ద్వేషించిన కంసుడిని, దూషించిన శిశుపాలుని, పూజించిన కుంతీదేవిని, స్మరించిన సూరదాసుని, ఇలా తనని ఏ భావంతో చూసినా తాను మాత్రం భేదభావాలు లేకుండా అందరినీ సమానంగా తనలో కలిపేసుకున్నాడు ఆయన. అందుకే ప్రేమకు నిర్వచనంగా కృష్ణుడు మారిపోయాడు. అంతటి ప్రేమమూర్తి కనుకనే ఈనాటికి మన పిల్లల్ని ప్రేమగా కన్నయ్య అని పిలుచుకుంటాం. ఆయన లీలలే కాదు, ఆయన జీవించిన విధానం కూడా ఎంతో మధురం కదా. అందుకే అన్నారేమో, మధురాధిపతే అఖిలం మధురం అని శ్రీమద్ వల్లభాచార్యులు వారు ఆ అనంతమైన మాధుర్యాన్ని ఈనాటికి మనందరికీ పంచుతున్నాడు. మరి అందుకే యుగాలు గడిచిపోయినా ఇంకా అందరం కృష్ణమాయలోనే ఉన్నాం. అలాంటి యుగపురుషుడైన శ్రీకృష్ణుడి లీలలను మనకున్న అల్పబుద్ధితో ప్రశ్నించడం మాని ఆయనను
సదా ప్రేమిద్దాం, స్మరిద్దాం, తరిద్దాం. గోవింద గోవింద. సర్వే జన సుఖినో భవంతు. ఇట్లు మీ వేణుగోపాల్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను.